వెల్కమ్ టు నవలాట. ఇక్కడ కొంతమంది సినిమా నటులు కమీడియన్స్ కలిసి పందాలు వేసుకుంటున్నారండి. మరి వారు దేని గురించి పందాలు వేసుకుంటున్నారో చూద్దాం. ఒరే, అసలు మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? దమ్ములేనోళ్ళగా కనిపిస్తున్నానా? నేనేంటో నా లెవెల్ ఏంటో చూడండి. నేను ఎకరం పొలం పందెం కాస్తున్నాను. కాయ రాజా కాయ బత్తి మే సవాల్. ఏటేటి ఎకరం పొలమా? అయితే నేను మా మండవలాగుల్ని పందెం కాస్తున్నాను. కాస్కా రే మామ, వద్దురా. నీకున్నది ఒకే ఒక్క ఎకరం పొలం. దాన్ని కూడా నువ్వు పందెంలో పెట్టద్దు. తప్పు. ఇది నా ప్రెస్టేజ్ క్వశ్చన్. యూ డోంట్ వర్రీ మామా. ఒరే బామ్మర్ది, నువ్వైనా ఆలోచించరా. నీ ఇల్లు పందెంలో కాస్తావా? వద్దురా, వద్దు. ఏటి ఆలోచించేది? మడమ తిప్పే ఆచారం మా వంశంలోనే లేదు. ఏమనుకుంటున్నావా అన్నా? మీరంటే పెద్ద రాయుళ్ళన్నా. నేను మీ ముందు బచ్చగానన్నా. అందుకే నేను నా ఉన్న ఒకే ఒక్క గౌడి గేదెని పందెం కాస్తున్నానన్నా. ఒరే నాన్న, నీకున్న ఒక్క గేదెని పందెంలో కాస్తే రేపు పాలెక్కడి నుంచి తెచ్చిస్తావరా పిచ్చేడా? మర్రద్దే, అందరికి డొక్కు సలహాలు ఇస్తావు కానీ ఇంతకి నీ పందెం ఎంత చెప్పు. మరి ఆడి దగ్గర ఏంటంటుంది? 10 రూపాయలు చేతిలో పెడితే బెల్ట్ షాప్కి పరిగెడతాడు. ఇన్సల్ట్. మా పెరట్లో పొట్లపాదు ఉంది కదా, అందులో నుంచి 10 పొట్లకాయలు పందెం కాస్తున్నాను. ఎట్టి కామెడీగా ఉందా? చీఫ్ మినిస్టర్ పోస్ట్ మీద బెట్టింగ్ మజ్జాక పొట్లకాయలు. నా నేను కూడా పందెం కాస్తారన్నా. మా ఇంట్లో ఉన్న పందిరి మంచంతో పందెం కాస్తారన్నా. బుచ్చికి అన్నా, మన యువ సామ్రాట్ నాగార్జున గారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటే వస్తున్నారన్నా. ఏమిటి మీటింగ్? ఏంటో పందెం అంటున్నారంటే? ఏమిటి పందెం? ఎందుకు ఈ పందెం చెప్పండి, లేదంటే ఎలా చెప్పించాలో నాకు తెలుసు. మంచి వాళ్ళకి మంచివాడిని, మోసగాళ్ళకి మోసగాడిని. తాగుబోతు, నువ్వు చెప్పు, ఏమిటిదంతా? ఏం లేదు బాబు, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కొందరు, కారని మరికొందరు పందెం కడుతున్నారు బాబు. 4 వారాల్లో అవుతారని కొందరు, 4 నెలల్లో అవుతారని మరికొందరు, 4 ఏళ్లలో అవుతారని ఇంకొందరు అనుకుంటూ అందరూ కలిసి బెట్టేసుకుంటున్నారు సార్. ఈ బెట్టింగ్కి అమలాపురం సెంటర్ ఏదో సరదాకి. ఏమిటి విపరీతం? పవిత్రమైన రాజకీయాల్ని జోదంలా మారుస్తారా? అసలు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? గాంధీ పుట్టిన దేశమేనా ఇది? కమాన్, ఏమనుకుంటున్నారా మీరు? అసలు మీలాంటి గొట్టంగాలు ఉన్నారని మన నాయకుడికి తెలిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలుసా? అసలు పందెం ఏంట్రా పందెం? కొట్టానంటే. బాబు, ఈ తాగుబోతు వెదవలతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. అన్నా, వాళ్ళు వెళ్ళిపోయారన్నా? అన్నా, నేను కూడా వెళ్ళిపోతానన్నా. అన్నా, ఇంట్లో చికెన్ కూర తిన్న దగ్గర నుంచి కడుపులో గడబిడగుందన్నా. ఇంట్లో వండిన కోడి కూర తింటే కడుపులో గడబిడేంట్రా బుచ్చికి. అన్నా, దానికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్నా. చెప్తే మీరు నమ్మరన్నా. నమ్ముతానులే, ముంద బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పించావు. అన్నా, పోయిన వారం మా ఆవిడ టీవీలో రోజా గారిని చూసిందన్నా. ఈరోజు మా ఇంట్లో చికెన్ కూర ఉన్నారన్నా. నేను తినడం వల్ల నా కడుపులో గడబిడగుందన్నా. అన్నా, ఏమిట్రా? ఎప్పుడో పోయిన వారం మీ ఆవిడ టీవీలో రోజా గారిని చూసిందా? అందుకు ఈరోజు నువ్వు చికెన్ కూర తిన్నందుకు నీకు జీర్ణం కాలేదా? వాట్ నాన్ సెన్స్. అన్నా, మీరు నమ్మరని నాకు తెలుసన్నా. రోజా గారిది ఐరన్ లెగ్ అన్నా. అన్నా, నా కడుపు నొప్పి బాగుందన్నా. నేను వెళ్ళొస్తానా? బాయ్ అన్నా. అన్నా, ఆడు చెప్పేది కరెక్టేరన్నా. నేను మొన్న ముఠా మేస్త్రి సినిమా తెచ్చుకొని చూశానన్నా. ఆ సినిమాలో రోజా గారు మెయిన్ క్యారెక్టర్ చేశారన్నా. అది చూసిన తర్వాత రోజు నుంచి నాకు వారం వరకు జలుబే నన్ను బుచ్చికి. అవును బాబాయ్, నాకు కూడా ఇలానే జరిగింది. మొన్న రోజు రోజా గారి ఫోటో పేపర్లో చూశాను. అంతే, ఆ మర్నాడే నా మోటార్ వెహికల్లో ఓ టైర్ పంచర్ అయిపోయింది. వాట్ నాన్ సెన్స్. నీకు జలుబు చేసిన నీ టైర్ పంచర్ అయినా దానికి రోజా గారే కారణం అంటారా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా?
వాట్ బామ్మర్ది ఏమంటావు? సరేలేవ్వా, పోయిన నెలలో ఒకసారి టీవీలో శోభారాణి గారి మొక్కం చూశాను అంతే. నిన్న మొన్న ప్యాకెట్లో మందే రేజింగ్ హ్యాండ్ 5,000 గెలుచుకున్నాను. గోల్డెన్ లెగ్ అంటే గోల్డెన్ లెగ్ మరి. నాకు కూడా పోయిన కోడి పందాల సీజన్లో 10,000 ప్రాఫిట్ వచ్చిందన్న. అన్నా ఇదంతా ఎలా వచ్చిందో చెప్పుకోండి. ఎందుకంటే నేను ఆ ముందు రోజే గంగా భవానీ గారి ఫోటో పేపర్లో చూసారన్న. బుచ్చికి మేడం గారిది గోల్డెన్ లెగ్ అన్న. గోల్డెన్ లెగ్ అంటే గోల్డెన్ లెగ్గే. ఒరే పిచ్చోళ్ళారా, అసలు ఆ లేడీస్కే ఇలాంటి మూఢనమ్మకాలు లేవురా. మధ్యలో మీకేం పోయే కాలేనరా? నేనొప్పుకోను. ఓ మహానుభావుడు, పేద ప్రజల ఆశాజ్యోతి ఇలా అర్ధాంతరంగా మన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే ఈ ట్రాజడీ అంతా ఏ కారణం లేకుండా జరిగిందా? ఇదంతా ఐరన్ లెగ్ ఎఫెక్టే. పెద్దయిన పోయిన బాధలో వందలాది మంది గుండాగి చనిపోయారు. ఇంకా నయం మన నాయకులంతా క్షేమంగా ఉన్నారు. అది మన అదృష్టం. అన్నా వందలాది మంది ప్రజలు గుండాగి చనిపోయినా మన పార్లమెంటు మెంబర్ నుండి పంచాయతీ మెంబర్ వరకు ఎవరికి ఏం కాలేదన్నా. బుచ్చికి మనం చాలా లక్కీ అన్న. అంటే ఏంటి? మన నాయకులు మన కోసం గుండె నిబ్బరం చేసుకున్నారన్నమాట. ప్రజలు కావాలంటే ఎంతమంది అయినా పుడతారు, కానీ ఓ నాయకుడు పుట్టాలంటే అదంత ఈజీ కాదు. అవును మరి, మన్ని పరిపాలించడానికి లీడర్లు కావాలి కదా. ప్రజలు పోవచ్చు కానీ లీడర్లు పోకూడదు. ఊరుకోండ్రా. అదిగో మనకు పాత కాంగ్రెస్ వాది నాగేశ్వరరావు గారు, నటరత్న బాలకృష్ణ గారు ఇట్టే వస్తున్నారు. రండి సార్ రండి. అసలు వీళ్ళు చూడండి, మనం విషాదంలో మునిగిపోయింటే పచ్చి తాగుబోతుల్లాగా ఐరన్ లెగ్గులు గోల్డెన్ లెగ్గులు అని పిచ్చిగా మాట్లాడుతున్నారు. విన్నారు, విన్నారు. అసలు ఈ జనానికి ఎలా చెప్పాలో ఏది చెప్పాలో అర్థమే కావట్లేదు. ఓ ప్రజానాయకుడు ప్రమాదాల్లో చనిపోతే దానికి ఓ మహిళ కారణం అని ఆరోపిస్తారా? ఆహా, ఏమిటి మూఢనమ్మకాలు? అసలు ఈ జనం ఎప్పుడు బాగుపడతారు? ఇదేరా మన మహిళలకి ఇచ్చే గౌరవం? ఆహా, ఇదేరా మన సాధించిన ఘనత? ఇదేరా మన సంస్కారం? ఇదేరా మన సంస్కృతి? ఎక్కడికి పోతుందా మనం? ఎక్కడికి పోతుందా మనం? దిక్కుతోచని చిక్కని చీకట్లలోకి ఎక్కడికి పోతుందా మనం? ఎక్కడికి? అజ్ఞానపు అర్ధయుగాల్లోక, మధ్యయుగాల మూఢత్వంలోక, పాతరాతి యుగాల పశుత్వంలోక ఎక్కడికి పోతుందా మనం? దిక్కుతోచని చిక్కని చీకటి దారుల్లోకి ఎక్కడికి పోతుందా మనం? కమాన్ టెల్ మీ. ఒరే బాబాయ్, అసలే ఈయన పాత కాంగ్రెస్ సోడు. ఈయన పెద్ద డైలాగులు మనం తట్టుకోలేం కానీ పదండి పారిపోదాం. ఏంటి పారిపోదామంటావా? అయితే వాకే పదా. చివరిగా ఒక్క మాట, మీ అజ్ఞానం మీ మూర్ఖత్వాన్ని ఈరోజు నేను క్షమించిన ఆ భగవంతుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. తస్మా జాగ్రత్త. బాలకృష్ణ మీ ఎరివీళ్ళంతా. ఆహా, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఎప్పుడో కాలికి బుద్ధి చెప్పారు. పదండి మనకు కూడా వెళ్ళిపోదాం. ఆహా, ఇక్కడ ఒక సినిమా డిస్కషన్ జరుగుతుందండి. మరి ఈ డిస్కషన్లో శరణ్ గారు, వసంత్ గారు, నేను ఉన్నాం. మరి మేమందరం ఏం డిస్కస్ చేసుకుంటున్నామో మీరే చూడండి. నమస్కారం అండి. ప్రొడ్యూసర్ పెంచలయ్య గారు అంటే మీరే కదండి? ముందు కూర్చోవయ్యా. ప్రొడ్యూసర్ గారు ఈయన. ఈ నమస్కారం ఏదో ఆయనకు పెట్టుకో. నమస్కారం. ఓరి నీ బండబడా ఎవరయ్యా నువ్వు? ఆఫీస్ బాయ్ని పట్టుకొని ప్రొడ్యూసర్ అంటా ఉండవే, ఆ మాత్రం తెలుసుకోబల్లే. సార్ క్షమించండి సార్, తమని గుర్తుపట్టలేకపోయాను సార్. అవునులే, ఎందుకు గుర్తుపడతా? నేను పెట్టుబడి పెట్టేవాడిని కానీ నా ఫోటోలు పేపర్లో వేయించుకునేవాడిని కాదుగా. ఏ హీరోనో డైరెక్టర్ అయితే టక్కును గుర్తుపెట్టేవాడివి. అరే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే ఇదే కావాలా? సార్ క్షమించండి సార్. పొరపాటు మానవ సహజం కదండి సార్. పెద్ద మనసు చేసుకొని క్షమించేయండి సార్. అంతేనంటావా? సర్లే అబ్బాయ, ఇదిగో మా ఓబులేసి చెప్పాడు కాబట్టి క్షమించేస్తా ఉండా. ఎంతకీ నువ్వెవరో చెప్పుకోవండి. నన్ను కథాస్త్రీ అంటారు సార్. నేను రైటర్ని సార్. ఓరి నీ బండబడ నువ్వంటాయా? అవును, ఏం తిట్టొచ్చా సార్? మన తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు రాలేదని తేలేదని మీరు చాలా ఆవేదన పడ్డారని ఆ మధ్య పత్రికల్లో చదివాను సార్. అప్పటి నుంచి నాకు కంటి నిండా తిండి లేదు, కడుపు నిండా నిద్ర లేదు సార్.
అదే ఆవేదన నన్ను కూడా తొలుస్తుంది సార్, తొలుస్తుంది. అబ్బో ఈడెవడో సూపర్ మస్కా కొడతాండాడే. సార్ మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామని తహతహలాడిపోయాను సార్. ఎట్టా రే ఓబులేష్, నువ్వు అడ్డంగా నిలబడవా, కూర్చో. కూర్చో. అది కదబ్బా సార్, ఈ తెలుగు సినిమాకి జరుగుతున్న అన్యాయం గురించి నేను బొచ్చడు మంది ప్రొడ్యూసర్లతో డిస్కషన్ చేసిన, కానీ ఎవడైనా కలిసి వస్తే కదా. సార్ మరి అలాంటప్పుడు మీరే ఈ తెలుగు ఇండస్ట్రీలో మంచి అవార్డు వచ్చే సినిమా ఒకటి లాగ్ అవతల పారేయండి సార్. సార్ మీలాగా కమిట్మెంట్తో సినిమాలు తీసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారు సార్? అంతేనంటావా? కొయ్ ఈడెవడో గానే ప్రొడ్యూసర్ గాని మునగ చెట్టెక్కిచ్చేస్తున్నాడు. తీయొచ్చు కానీ దాని తస్సదరగా మంచి స్టోరీ ఉండాలి కదా. అబ్బా నేనెందుకు సార్ ఉన్నది, ఆ స్టోరీ సంగతి నాకు వదిలేయండి. ఇక స్టోరీ అంటే అట్టంటి స్టోరీ కదా భయో, తక్కువ మంది అవార్డు వచ్చేట్టు ఉండాలి. ఇవ్వగలవా? ఇవ్వగలవా ఏంటి సార్? అవపోసాన్ని పట్టేశాను. సత్యజిత్ రే పిక్చర్లు అన్ని కూడా అవపోసాన్ని పట్టేశాను సార్ నేను. ఏందో సత్రకాయ పిక్చర్సా? ఇదేందబ్బాయా, నేను ఎక్కడ వెళ్ళలేదే. సత్రకాయ ఏందబ్బాయా మధ్యలో? కర్మ సత్యజిత్ రే పేరు తెలవనోడు వీడు ఒక ప్రొడ్యూసరు, వీడు తీసే సినిమాలు. సార్ సత్యజిత్ రే అంటే బెంగాలీలో పెద్ద డైరెక్టర్ సార్. ఓహో, వెస్ట్లో బర్గ్మెన్కి ఎంత పేరుందో ఈయనకి అంత పేరుంది సార్. ఏంది బర్గమేనా? ఈ మధ్యలో ఈ బర్గర్ ఏందయ్యా? ఏంది కాన్వెంట్ పిల్లకాయలు ఆత్రంగా తింటారా బర్గరేగా? సరిపోయింది, ఆడు చెప్పడం మా వాడు అడగడం. అది కాదు సార్, మీకు తెలియంది ఏముంది, బర్గ్మ్యాన్ స్వీడిష్ డైరెక్టరు, ప్రపంచంలో ఆయనకి పెద్ద పేరు సార్. ఓహో, అది కాదబ్బాయా, నాకు తెలవక అడుగుతా, నువ్వేమనుకోమాక. ఏమనుకోను నీ కథ నువ్వు బెంగాలీ వాళ్ళకి రాసావా స్వీడిష్ వాళ్ళకి రాసావా? అదేంటి సార్, మన తెలుగు వాళ్ళ కోసం రాశాను సార్. మరి అట్లాంటప్పుడు ఆడగోళ్ళంత నాకెందుకు? అది కదబ్బాయా, మన తెలుగు సినిమాకి అవార్డు రావాలా, ఏం కథ చెప్తావో చెప్పు, నేను వింటా. అది ఇప్పుడే చెప్తాను సార్. కానీ అది కొంచెం ఈ సమయంలో ఇన్స్పిరేషన్ ఉంటే బాగుంటుందేమో. నీ బండబడ మొహమాట పడతావు ఎందుకు? మందా నీ అరేంజ్మెంట్ చేస్తలే, ఉండడుగా పిల్లకాయ తెస్తాడు మందు, నువ్వు స్టోరీ మొదలుపెట్టు ముందు. అంటే ఇప్పుడు ఏం చేస్తాను సార్, ఫస్ట్ ఐడియా చెప్తాను, ఇన్స్పిరేషన్ అది వచ్చిన తర్వాత సింగిల్ లైన్ చెప్పేస్తాను. సరే అట్ట కానీ దాన్నే ఉంది, అట్నే కానీ. ఈ సమాజంలో ఆడదాని గురించి ఓ అద్భుతమైన అరుదైన కోణం నుంచి నభుతోన భవిష్యత్తు అన్న విధంగా వీర లెవెల్లో ఒక కథ తయారు చేశాను సార్. ఆడది తల్లి అవుతుంది, ఆ తల్లికి పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, అయినా సరే ఆ తల్లి పరిస్థితి మారద్దు. తల్లి అబ్బా భలే కొడుతున్నాడే, కొట్టు గురు, బాగా కొట్టు. అలాగే మరొక ఆడది పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటి కోడలు అవుతుంది, కొన్నాళ్ళకు ఆమె తల్లి అవుతుంది, అయినా సరే ఆమె పరిస్థితి మారదు, ఆమె ఉదాత్తమైన స్థానం మారదు. ఇలాంటి సందేశం మీద మంచి స్టోరీ ఒకటి వండి పారేశా సార్. ఓహో, వండి పారేసినావా? వండి సాలాకాయలం అన్నట్టున్నది, అందుకే సర్ది కంపు కొడుతుండది. ఈ స్టోరీ విని మా అమ్మమ్మ తాతయ్య ఫ్లాట్ అయిపోయారు సార్. నీ బండబడా కొంప తీసి పోయారా ఏందయ్యా? ఈ స్టోరీతో పిక్చర్ తీస్తే నువ్వు పోయేది గ్యారంటీ. భలేవారు సార్, నా స్టోరీ సినిమాగా వస్తే అది చూసి మరి పైకి టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు మా అమ్మమ్మ తాతయ్యలు. ఎట్టా సార్ సూపర్ హిట్ సార్, 100 days గ్యారంటీ, నేను చెప్తున్నా కదా. సరేనా, రైట్ రో. ఇగో నీ స్టోరీ పాయింట్ ఓకే, ఇగో కాకపోతే ఇప్పుడు సినిమా సీన్ బై సీన్ నా కళ్ళకు కట్టినట్టు చెప్పాలా? చెప్తాను సార్, నేను చెప్పడానికే కదా ఉన్నది. సార్ ఇందాక మనం అది ఇన్స్పిరేషన్ అనుకున్నాం కదా, అది ఉన్నది అనుకోండి ఇంకా అద్దర కొట్టేస్తా. ఓరి నీ ఇన్స్పిరేషన్ తగలే, వదిలేట్లేవే. అలవాటు పడ్డాం కదా సార్. ఒరే అబ్బాయి చిన్నబ్బాయి, ఆ లోపల స్కాచ్ బాటిల్ అది నువ్వు 2 సోడాలు మంచి స్టఫ్ తీసుకొని రా, తొందరగా రా. ఇగో వస్తుంది కానీ నువ్వు కానీ ఒక ఆడది ఆ జీవితం అభిలాష్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అమ్మో వీడేంటి ఇంత గీరగా మాట్లాడుతున్నాడు. అభిలాష్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారా? ఆయనతో నీకేంటి పని? ఆయనతో ఏం పనో మీకు చెప్పాలండి. చెప్పాలి, చెప్పి తీరాలి. వామ్మో వ్యవహారం చాలా ముదిరిపోయింది. స్టోరీ చెప్తే బాగా విన్నాడు, సూపర్ ఉందన్నాడు, వారం రోజుల్లో షూటింగ్ అన్నాడు. ఇప్పటికి 1 రోజులు అవుతుంది. ఫోన్ చేస్తామంటే ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదయ్యా. నువ్వంటే రైట్
డైరెక్టర్ ఇదేనా రావటం? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. నీ గురించి నేను అనుకుంటా ఉండా ఫోన్ చేద్దామని. అవునా సార్? మన పిక్చర్ షూటింగ్ రేపటి నుంచే కదా. అవునా? నీకు టైం ఉంటే ఒకసారి ఆ ముహూర్తం టైంకి వచ్చిపోరాదు? అదేంటి సార్, అది స్క్రిప్ట్ అది నేను ఇంకా రెడీ చేయలేదు సార్. స్క్రిప్ట్ నువ్వు రెడీ చేయలేదులే, కానీ నా కానీ స్క్రిప్ట్ లేదని నీతో నేను చెప్పలేదుగా. అదిగా సార్, నేను లేకుండా స్క్రిప్ట్ అది ఎలా తయారవుతుంది? అదే నీ డౌట్. ఏం బెంగపడమని లేదయ్యా. ఎందుకు సార్? 6 జమాజెట్టి లాంటి మేధావులైన రైటర్స్ బ్రహ్మాండమైన స్టార్ హోటల్లో కూర్చొని రాత్రి పగలు కష్టపడి ఒక సూపర్ స్టోరీ తయారు చేశారు. ఇక నువ్వు ఇంకేమీ స్క్రిప్ట్ తయారు చేయబడలేదులే. సార్ సార్, ఇప్పుడు ఈ స్టోరీకి అది కథ నాదే కదా సార్? ఇది ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంటల్ ప్రేమ కథ. ఓ చిన్నపాటి క్రైమ్ కూడా పెట్టున్నారు. మొత్తం 17 పాటలు అబ్బా. ఇక డైరెక్టర్ మన సాంగ్స్ ఉండలే, అవి ఎక్కడెక్కడ ప్లాన్ చేసామో చెప్పబ్బా. అబ్బాయి కొద్దిగా వింటాడు. సార్ చెప్తాను సార్. 4 ఏమో మెడగాస్కర్ లోను, 7 ఏమో రువాండాలోను, 5 ఏమో సొమాలియాలోను అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్స్ అన్ని ప్లాన్ చేశాం సార్. అజబ్బయ్య అర్థం కదా? మెడగాస్కర్, రువాండా, సొమాలియాలో అందమైన లొకేషన్లు ఎక్కడ ఉన్నాయరా నికృష్టులారా? ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు సార్? హీరో ఇంకా డిసైడ్ కాలేదబ్బా, వాడు సెకండ్ షెడ్యూల్లో వస్తాడు. హీరోయిన్ మాత్రం మన హీరోయినా సార్? ముమైత్ ఖాన్ సార్. ముమైత్ ఖాన్ హీరోయినా? అవునబ్బా, మన పిక్చర్లో ముమైత్ ఖానే హీరోయిన్. ఆ పిల్ల ఈ సినిమాలో ఒక ఐటమ్ గర్ల్ కదా. వాటి సినిమాలో ఐటమ్ గర్ల్ హీరోయిన్ ఏంటి సార్? ఏందబ్బా అంత ఆశ్చర్యపోతా ఉండవు. మన తిరునాళ్ళలో రికార్డింగ్ చేసి చూడలే నువ్వు? అటువంటి అమ్మాయి మన ఈ సినిమాలో హీరోయిన్. ఇక అంత న్యాచురల్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తామబ్బా. అవార్డు 100% గ్యారంటీ. అర్థం కదా? ఏం అర్థమైంది సార్? సార్ నిజంగా చెప్పండి సార్, ఈ సినిమా కథ నాదా కాదా? చెప్పండి సార్, చెప్పండి. వారి నీ పాసుకోలే, ఇంకా నీ స్టోరీ ఎక్కడ బాబు? అది వర్కౌట్ కాదని తేలిపోయిలా. ఈ స్టోరీ మన ఓబిలేసి వండున్నాడు, చాలా చమత్కారంగా వర్కౌట్ చేసి ఉన్నాడులే. అంటే ఈ స్టోరీకి రైటర్ ఓబిలేసా? రైటరే కాదు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మ్యూజిక్ అన్ని మనమే. వేళాకోళానికి అట్లా మాట్లాడుతున్నాంలే కానీ అది కాదు కదా. నీకు అట్టగా అనిపిస్తుందిలే. ఇక మా ఓడు రేపు పిక్చర్ తీసి ఆ పిక్చర్ సినిమా హాల్లో రిలీజ్ అయిన తర్వాత ఆడుతూ ఉంటే ఆడి సత్తా ఏందో అప్పుడు తెలుసుండలే నీకు. నా కథ కొట్టేసి దాన్ని వంకర్లు తిప్పి అవార్డు సినిమా తీస్తారా? నాశనమైపోతారా మీరు, నాశనమైపోతారు. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు, ఇరగదీసి పారేయండి. మీ ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావాలి. తెలుగు సినిమా చరిత్రని తిరగా రాసి పారేయండి. కంగ్రాచులేషన్. వస్తానండి ప్రొడ్యూసర్ గారు. మంచిది అబ్బాయి, పోయిరా. ఇగో అప్పుడప్పుడు వస్తా ఉండవు, రేపు ముహూర్తం కూర్చుందిగా. ఇగో నీ కాడేమన్నా మంచి స్టోరీలు ఉంటే వచ్చి వినిపించబ్బాయా, ఎట్ట కూడా తీరిక చేసుకుని వింటాలే. ఇక డైరెక్టర్ లోపల డిస్కషన్ చేయాలి, పదవాయన. వస్తానండి. అదండి, ఇలాంటి శాల్తీలు సినిమాలు తీస్తే మనకి అవార్డు రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి?